హాయ్ అన్న అందరికీ. మనం ఈ మధ్య లాస్ట్ ఒక 10 రోజుల నుంచి ఒక వార్త వింటున్నాం. అదే కలకత్తాలో మెడికల్ కాలేజ్లో చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని కొంతమంది చాలా దారుణంగా చెరిపి మర్డర్ చేసి చంపడం జరిగింది. నేను రాత్రి 12 గంటలకు నేను ఒక వీడియో చూసిన. ఆ అమ్మాయి తుది శ్వాస విడిచే ముందు ఆ అమ్మాయి ఒక చిన్న వీడియో తీసుకోవడం జరిగింది. ఆ వీడియోలో గొంతు దగ్గర ఉన్నటువంటి ఈ బోన్ అనేది నిలువుగా ఉండాల్సినది అడ్డంగా ఉంది. అది ఎంత చిత్రహింస పెట్టింటే అలా జరిగింటుంది అని ఒక ఆలోచనకు వచ్చింది. తర్వాత కొంతమంది మెడికల్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు ఆ మర్డరు అక్కడ ఉన్నటువంటి ఆ పొజిషన్ని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఎంత దారుణంగా ఆ మర్డర్ చేసినారనేటువంటి ఆలోచన నాకు ఒక 5 నిమిషాలు నాకే భయం వేసింది. అంటే ఇలా జరుగుతుందా, ఇంతలా జరుగుతుందా, ఇంత రక్షణ లేకుండా ఉందా డాక్టర్లకు అనేటువంటి ఆలోచన చాలా భయానికి గురిచేసింది. నేను ఇక్కడ ఏమంటానంటే, నేను 2 విషయాలు చాలా క్లియర్గా చెప్పాలనుకున్నా. ఒకటి, తల్లిదండ్రులు ఈ పిల్లలకి ఖచ్చితంగా మానవ విలువలు, నైతిక విలువలు, మంచేది చెడేది, ఎలా మెలగాలి, ఎందుకు మెలగాలి, దాని పర్యవసనాలు ఏంటి, ఇలాంటి విషయాలను చాలా నీట్గా చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళకి మీరు చిన్నప్పటి నుంచి చెబుతూ ఉంటే ఇప్పుడున్నటువంటి అదేమంటారు బ్రష్ ఉన్న సమాజానికి మీ పిల్లల్ని ఆ బ్రష్ ఉన్న సమాజంలోని వ్యక్తుల కంటే భిన్నంగా మంచిగా పెంచడానికి మీకు అవకాశం ఉంటుంది. అలా పెంచడానికి మీరు ట్రై చేయండి. ఇంకోటి, మనం అదేమంటారు చూసే కళ్ళు బాగుండాలి అది ఇది అంటారు కదా. మనం ఎలా అనుకున్నా కూడా కొంచెం చూసే కళ్ళు బాగుండాలి. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మన వేషధారణ కొంచెం పద్ధతిగా ఉంటే ఆ చూసే కళ్ళు కూడా తక్కువ చూడడానికి కొన్ని టైం పడుతుంది. మన వేషధారణ బాగుంటే చూసే కళ్ళను మనం అనాల్సిన విషయం ఉండదు. ఓకే, మన పిల్లల బట్టల గురించి కానీ, మన పిల్లలు తిరిగేటువంటి ప్రాంతాల గురించి కానీ. ఇంకోటి, నన్ను అడిగితే వీలైనంత వరకు పిల్లలకి ఫోన్లు ఇవ్వద్దండి. ఆ ఫోన్లు ఇవ్వడం వల్ల క్రైమ్ ఎలా చేయాలి, ఎలా చేయొచ్చు, అదేమంటారు చట్టాలు ఎట్లుంటాయి, ఎట్లా తప్పించుకోవచ్చు, చివరికి ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలు అన్ని పిల్లలకని తెలియడం వల్ల వాళ్ళు అలాంటివి చేయడానికి చాలా ఇష్టంగా కాదు, చాలా ఈజీగా ముందుకు వస్తున్నారు. మీరు ఇలా మంచి విషయాలు చెప్పడంతో పాటు వీలైనంత వరకు పిల్లలకి ఫోన్ను దూరంగా ఉంచడానికి ట్రై చేయండి. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ జరగకూడదంటే నేను ముందు చెప్పిన చిన్న చిన్న పాయింట్లని కొంచెం మైండ్లో పెట్టుకోండి.